హాయ్ ఫ్రెండ్స్, నేను మాధవి అగ్రికల్చర్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే ఇక్కడ కలుపు తీస్తాకని వచ్చాము. ఇక్కడైతే మందు కొడుతున్నారు. ఇదైతే పురుగు మందు ఫ్రెండ్స్. ఏదైనా చేనుకు చీడ ఉన్నా కూడా పోద్దంట ఈ మందు. చూడండి, మొత్తం కొట్టేస్తున్నారు. కొట్టేస్తాక మేము వెళ్ళి కలుపు తీస్తుంటే ఫ్రెండ్స్, అసలు కళ్ళు అయితే ఎర్రగా వచ్చేసినాయి ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు. అసలు కళ్ళు అయితే ఆ మందు వల్ల ఏమో మరి అసలు కళ్ళు అయితే తెగమంట వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఆ మందు కొట్టిన 10 నిమిషాలకి పాములు కూడా చచ్చిపోయినాయి. చూపిస్తా చూడండి. అసలు కలుపు తీస్తుంటేనే మాకు అసలు కళ్ళుకి మంటలు ఎత్తిపోయినాయి. అంత ఎత్తు లేకపోయినా సరే ఎండకనుకుంటా ఫ్రెండ్స్, అసలు కళ్ళు అయితే తెగ మంటలు వచ్చేసినాయి. చూస్తున్నారా? ఇదంతా నాసు కలుపు ఉంది. ఈ కలుపు ఏమంటారంటే చెప్తాను ఫ్రెండ్స్. మీకు తెలియదు కదా. ఈ కలుపు పేరు అయితే సన్న కాడ అంటారా ఫ్రెండ్స్. చూడండి, తుంగ కాడ అంటారు. ఈ సన్నగా ఉండి అసలు ప్రతి మూలంలో చాలా ఉంది. ఈ కలుపు తీయడం వల్ల ఏంటంటే మందు కొట్టిన దాని మీద కళ్ళకి గాబు పట్టేసి కళ్ళు మంటలు వచ్చేసినాయి. కలుపు అయితే చాలా ఉంది. అలాగే తొక్కేయాలి ఫ్రెండ్స్. బందలో తొక్కేయాలి. మరి మందు అంతా బయటికి వెళ్ళిపోద్ది కదా, అందుకని బందలోనే తొక్కేస్తాము. చూడండి, ఇదంతా కొట్టారు పొద్దుట మందు అయితే. తీస్తున్నాం మేమైతే. చూపిస్తాను మీకు చేను అంతా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇవ్వండి, కలుపు అయితే తీసేసాము. తీసేసి వచ్చేటప్పుడు నేను వీడియో తీశాను. చూడండి, ఎంత కలుపు తీసేస్తేనే ఫ్రెండ్స్ దుబ్బు చేసి బాగుంటుంది. చేను అయితే అటు ఇటు తిరగటం వల్ల అది దుబ్బు కదిలి దుబ్బు చేద్ది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే మొత్తం ఇదంతా మేము తీసిందే. మాకు కనపడినంత లెక్కలో కూడా వరి చేలే ఉంటాయి ఫ్రెండ్స్. రెండో ఉండవు. వరి చేలో కలుపులు మామూలుగా వరి చేలో కలుపు తీస్తాం, మందులు కొట్టడం, మందులో నీళ్ళు వేస్తాం, కలుపు తీయడం, ఇవే ఉంటాయి మాకు ఎక్కువ శాతం. చూస్తున్నారా? అదిగోండి, అక్కడైతే తాటికాయలు పడుతున్నాయి. పెద్ద పెద్ద తాటికాయలు అయితే చాలా బాగున్నాయి. తీసుకొద్దామంటే చేను అయితే చాలా దూరం ఫ్రెండ్స్, అందుకనే తీసుకురాలేదు. బాయ్ ఫ్రెండ్స్.